నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చెప్తానన్నయ్య. శివండి, ఒక్క నిమిషం బంగారం, మనం భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చుగా. మాకంత టైం లేదు, మేము త్వరగా వెళ్ళాలి. ఓకే అభి, వెళ్దురుగానే. ఒక 5 minutesలో పంపిస్తాను. మీరు జ్యూస్ తాగుతూ ఉండండి, ఈ లోపు నేను ఆఫీస్ కాల్ మాట్లాడొస్తాను. జస్ట్ 5 minutes. చారీ సార్, ఆఫీస్కి కాల్ చేయి. ఆఫీస్ లో పని లేదు కదా సార్. చారీ వస్తున్నాను సార్. సార్, నీకు అసలు సెన్సిల్ ఇచ్చారు. దివ్య అభి వాళ్ళు నాతో ఏదో చెప్పాలని వచ్చారు, అది చెప్పేస్తే వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళతో కాసేపు ఉండాలనుంది, అందుకే ఆటో పంపించేయమన్నాను. ఆఫీస్ పని అని చెప్తున్నాను, ఏదోలా వాళ్ళని కాసేపు ఆపాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ రోజు మీ మెదడు పాదరసంలో పనిచేస్తుందండి. ఒకవైపు మంగా మేడం గారి కోసం మీ అత్తయ్య మావయ్యలపై ప్లానింగ్లు, ఇటువైపు పిల్లలతో స్పెండ్ చేయాలని వీళ్ళపై ప్లానింగ్లు. సూపర్ సార్ మీరు. ఏమిట్రా చారుకేశాను చెప్పేది? అవునమ్మా, అభి దివ్యలో జయ అంకుల్ని కలిసి మంగా మేడం గారి గురించి చెప్పడానికి వెళ్లారంట. ఇందాక మేడం గారు చంద్రకాంతి ప్రసాద్ అంకుల్తో చెప్తుంటే నేను విన్నాను. అయ్యో, అస్తమాను ఇలా ఇంట్లో ఉండకపోతే అభి దివ్యల్లో కంట కనిపెట్టచ్చు కదరా చారుకేశా. అన్నీ నేనే ఎలా చూసుకుంటాను. ఇప్పుడు కాని ఆ పిల్లలు జయసారికి విషయం చెప్తే కొంప మునిగిపోతుంది. తల్లి తండ్రి పిల్లలు కలిసిపోతారు. వాళ్ళు కలడం మంచిదే కదమ్మా. మంచిదేరా, కానీ మీ నాన్నారు ఏ ఫ్యాన్ కింద ఉన్నారో, ఏ ఏసీ పక్కన ఉన్నారో. అమ్మో, అవి గాని ఆయన మీద పడితే నాన్నారు హరేమంటారు. అమంగళం ప్రతిహతం అవుగాక. ఏమిట్రా మాటలు? ఎలాగైనా మీ నాన్నగారి ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. అంటే అభి దివ్యలు జయసారికి విషయం చెప్పకుండా ఆపాలి. అభి దివ్యలు ఆపడానికి చంద్రకాంతి ప్రసాద్ అంకుల్ వెళ్లారమ్మా. వీళ్ళు వెళ్లేలోపే వాళ్ళు చెప్పేస్తే మరి ఏం చేద్దామమ్మా? మనం అభికి ఫోన్ చేసి వెనక రమ్మందామా? ఎందుకని అభిబాబు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. నాన్నకి ఫోన్ చేసి అభి దివ్యల్ని వెనక పంపించమని చెప్తే? అయ్యో, ఆయన ఇంకా ప్రశ్నలు వేస్తారు. మీ నాన్నగారి చాదస్తం గురించి నీకు తెలీదా? అయితే ఏమిటి దారి? ఓ దారుంది, పద వెళ్దాం. వదినా, మేడం గారు. ఏంటొదినా? అభిబాబు దివ్యమ్మని జయసారింటికి పంపించారా మేడం గారు? అవునొదినా, వాళ్ళ నాన్నగారి గురించి సార్కి చెప్దామని వెళ్లారు. ఇప్పుడు వెళ్ళకూడదు మేడం గారు, సార్కి చెప్పకూడదు. ఎందుకు చారుకేశా? ఎందుకంటే చెప్పమ్మా. ఎందుకంటే మేడం గారు, ఇప్పుడు అస్సలు టైం బాగోలేదు. ఇందాకే పంచాంగం చూశాను, గ్రహాలు నక్షత్రాలతో గొడవ పడుతున్నాయి. శని, రాహు, కేతువు చాలా కోపంగా ఉన్నారు. బుధుడు, శుక్రుడు బాగా భయపడుతున్నారు. ఈ సమయంలో కానీ విషయం చెప్తే మీరు మీ వారు ఇంకెప్పటికీ కలవరు.
ఒకవేళ కలిసినా నిత్యం గొడవ పడుతూనే ఉంటారు. అందుకే మేడం గారు వెంటనే అభిబాబుకు ఫోన్ చేసి జై సార్తో విషయం చెప్పకుండా అమ్మాయి గారిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పండి. ఆ, ఆ, అభి ఫోన్ తీసుకెళ్లలేదు చారుకేశ. అవును కదా, పిల్లల దగ్గర ఫోన్లు ఎందుకుంటాయి? పోనీ నాన్నకి ఫోన్ చేసి అభిబాబుతో మాట్లాడించమని చెప్దామమ్మా. మంచి పథకం రా చారుకేశా. పిల్లల్ని ఆపడానికి చాలా మంచి పథకమే వేశారు సార్. ఈ వంకతో వాళ్ళని ఈవినింగ్ వరకు ఆపుతారు కదండి. ఈ లోపు మంగా మేడం గారు వచ్చేస్తారు, పిల్లలకు పరిచయం చేయొచ్చు. సూపర్ సార్. మా ఆవిడ ఫోన్ చేస్తుంది సార్, అలా బయటికి వెళ్ళి మాట్లాడొస్తానండి. చెప్పవే మీనాక్షి. నేను నాన్నారు. ఏమిట్రా చారుకేశా? అభిబాబు అమ్మాయి గారు అక్కడికి వచ్చారని అన్నారు. ఇందాకే వచ్చారా? వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావేమో అని భయపడి చచ్చాననుకో. జయంకుతో వాళ్ళేమైనా చెప్పారని అన్నారు. ఏమీ చెప్పలేదురా. చెప్పాలని అనుకున్నారు కానీ సార్ పోస్ట్ పోన్ చేశారు. అమ్మయ్య, మంచి పని చేశారు. ఏమిట్రా అన్నావు? ఏమీ లేదు నాన్నారు. వెంటనే అభిబాబును అమ్మాయి గారిని ఇంటికి పంపించండి. ఎందుకు? నీకు అక్కడ బోరు కొడుతుందా ఏమిటి? వెధవాని వెధవన్నారు వెధవా. అబ్బా, వాళ్ళు జై సార్తో విషయం చెప్తే ఫ్యాన్లు పడిపోతున్నారు. అసలు ఈ ఫ్యాన్లు గొడవ ఏమిట్రా? వాళ్ళని వెంటనే ఇంటికి పంపిస్తే ఏ గొడవ ఉండదు నాన్నారు. జై సార్ పిల్లలతో సరదాగా గడపాలనుకుంటుంటే వీడు వాళ్ళని ఇంటికి పంపించమంటున్నాడు. అస్సలు పంపను. చారుకేశా, ఇంకేమిట్రా సంగతులు? మీ అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుందా ఏమిటి? అమ్మా, నాన్నారు నటించడం మొదలు పెట్టేసరే, నా మాట వినట్లేదు. ఇలా ఇవ్వు. ఏమండి? ఏమిట్రా చారుకేశా? నేనండి. గొంతు మార్చి మాట్లాడుతున్నావు ఏమిట్రా బడుతాయి? అయ్యో, నేనండి మీనాక్షిని. నా దగ్గర నేను అడగాలా? రే, నేను నీ బాబునిరా. నువ్వు చెప్పింది నిజమేరా చారుకేశా. మీ నాన్నగారు వీర లెవెల్లో నటించేస్తున్నారు. లేకపోతే నా దగ్గర మీ నాటకాలు. ఏమండి, దయచేసి వెంటనే పిల్లల్ని ఇంటికి పంపించండి. జానకి గారు కంగారు పడుతున్నారు. హలో 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 హలో. సిగ్నల్ సరిగ్గా లేదు, నేను తర్వాత కాల్ చేస్తాను రా. పిల్లలు ఏదో విషయం సార్తో చెప్పాలని వచ్చారు. ఆ విషయం వాళ్ళు చెప్పే వరకు, సాయంత్రం దాకా సార్తో వాళ్ళు స్పెండ్ చేసే వరకు వాళ్ళని ఇంటికి పంపనుగాక పంపను. ఫోన్ పెట్టేశారా చారుకేశా. ఇప్పుడు ఏం చేద్దాం మేడం గారు? పిల్లల్ని ఇప్పుడు ఎలా వెనక్కి రప్పిద్దాం? ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా? ప్రసాద్ అంకులు చంద్రకాంటికి ఫోన్ చేసి చెప్దామమ్మా. జయగారు, మీరు గెస్ట్ చేసింది 100% కరెక్ట్. మీ అత్తయ్య మాయ వాళ్ళు మంగగారి విషయంలో చాలా పెద్ద స్కామ్ చేస్తున్నారు. మంగగారి ఎక్కడున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మరి వాళ్ళు చారు ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు ఏసీపీ గారు? అక్కడే మేము ఆగిపోయాం సార్. మంగగారు ఆ ఇంట్లో లేనప్పుడు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారో అర్థం కాక వెనక్కి వచ్చేసాం సార్. వాళ్ళు అక్కడ మీనాక్షి గారితో ఏదో సస్పీసియస్గా మాట్లాడారు. వాళ్ళు అప్పటి నుంచో మా మీనాక్షి చెవులు కొరుకుతున్నారు సార్. వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారండి. మా చారు కేసును కూడా కలుపుకున్నారండి. నలుగురు కలిసి ఏదో గూడు పుఠాన్ని చేస్తున్నారండి. ఏమిటి అని అడిగితే ఫ్యాన్లు పడిపోతారంటున్నారండి. ఏమీ అర్థం కావట్లేదండి. ఇదేదో బ్లాక్ మెయిల్లా ఉంది చారి. ఏదో విషయంలో మావయ్య అత్తయ్యలు మీనాక్షి చారుకేశల్ని బెదిరిస్తున్నారు. అది మంగ విషయమే అయి ఉండాలి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది జయగారు. ఈ రోజు కూడా మీ అత్తయ్య మావయ్య వాళ్ళు మీనాక్షి గారికి ఏదో చెప్పి కన్విన్స్ చేస్తున్నారు. చారుకేశ మీనాక్షి గారు అందుకు ససేమిరా అంటున్నారు. వాళ్ళు ఏదో భయపెడుతున్నారు. మీనాక్షి గారు చారుకేశ భయపడుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని అంచనా వేస్తే ఇది ఖచ్చితంగా బ్లాక్మెయిలే అని నాకు అనిపిస్తుంది. మీనాక్షి చారుకేశులు నీకేం చెప్పలేదా చారి? ఏదైనా క్లూ ఇచ్చారా? క్లూ అంటేనండి 2-3 సార్లు శాపం అది అన్నారండి. శాపము పాపం అని నన్ను కన్ఫ్యూజ్ కూడా చేశారు. శాపం ఏంటి చారి? అది అయిపోయిందిగా. ఇది ఇంకో శాపమేమో సార్. నువ్వు ఉండవయ్యా స్వామి, మళ్ళీ నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. చారి, నువ్వే ఎలాగైనా మీనాక్షి గారి నుంచి నిజమేంటో బయటకు తీయాలి. మీనాక్షి ఊరికి అడిగితే ఏమి చెప్పదు ఏసీపీ గారు. మా వాళ్ళు తనకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చినట్టున్నారు. జయగారు, అయితే ఒక దారి ఉంది. ఒక 2 days మీ అత్తయ్య మావయ్యలని మా కస్టడీకి ఇవ్వండి. మా లేడీ కానిస్టేబుల్తో మర్యాదలు చేయిస్తే నిజం అదే బయటకు వస్తుంది. వద్దేసీపీ గారు, అలా చేస్తే మా పరువు మేమే తీసుకున్నట్టుంటుంది. పైగా వాళ్ళు నన్ను చిన్నప్పుడు ఎత్తుకుని పెంచారు. వాళ్ళ కూతుర్ని నేను పెళ్లి చేసుకోలేదని ఒక్క కోపం తప్పితే వాళ్ళకి నేనంటే ప్రేమే. వాళ్ళు స్వార్థపరలే కానీ చెడ్డవాళ్ళైతే కాదు. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు ఇలా మంచిగా ఆలోచించబట్టే వాళ్ళు అలా చేస్తున్నారండి. వాళ్ళ స్వార్థానికి మంగా మేడం గారిని బలి చేస్తున్నారు. అవును సార్, కాసేపు మీ మంచితనాన్ని పక్కన పెట్టండి సార్. మంగగారు ఎక్కడున్నారో వాళ్ళ నోటితోనే మా సార్ చెప్పిస్తారు. లేదు ఎస్ఐ గారు, ఇంకో మార్గం ఆలోచిద్దాం. అయితే ఉన్నది ఒకటే దారి. మీనాక్షి గారు అంటే మా మీనాక్షిని మీ కస్టడీలోకి తీసుకుంటారా? కాదు చారి, మీ ఆవిడని నువ్వే కస్టడీలోకి తీసుకోవాలి, నిజం చెప్పించాలి. గుడ్ ఐడియా ఏసీపీ గారు. చారి సార్, ఆ పంచే మీనాక్షితో నిజం చెప్పించు. ఇంకేంటయ్యా, మీ సార్ ఆమోదం దొరికింది కదా, ప్రొసీడ్ అవ్వు చారి. నేనెలా మా మీనాక్షిని కస్టడీలోకి తీసుకుంటాను సార్? పెళ్లి కాని నన్ను అడిగితే నేనేం చెప్పగలను చారి? స్వామి, ఈ విషయంలో నువ్వేదైనా సజెషన్ ఇవ్వగలవా? స్వామి గారు మీరైనా చెప్పండి. అబే, నాకు పెళ్ళయింది కానీ ఆ విషయంలో పెద్ద అనుభవం లేదు. ఏంటి స్వామి, నీకు పెళ్ళయ్యి ఇన్నేళ్లైనా నీ వైఫ్ ని నువ్వు కస్టడీలోకి తీసుకోలేదా? అంటే నేనే తన కస్టడీలో ఉన్నాను సార్. తను చెప్పింది నేను వినడమే తప్ప నేను చెప్పింది తను ఎప్పుడు విందో. ఈ భార్యలంతా ఇంతేనయ్యా. పెళ్ళైతే చాలు మొగుడిని చీర కొంగుకి కట్టుకుని సర్కస్ కోతిలాగా అటువైపు ఇటువైపు తిప్పుతూనే ఉంటారు. చిచ్చి, ఆంధ్ర ఆడవాళ్ళు అలా కాదేసీపీ గారు. భర్తను ప్రేమించి గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. మా మీనాక్షికి నేనంటే ఎంతో ఇష్టము, ప్రేమ, గౌరవం కూడా సార్. ఆ ఇష్టాన్ని, ప్రేమను, గౌరవాన్ని ఈరోజు వాడుకొచ్చారు. ఎలా సార్? ఏముంది, ఇంటికి వెళ్ళేటప్పుడు 4 మూరల మల్లెపూలు, స్వీట్ బాక్స్, తమలపాకులు, వక్కలు తీసుకెళ్ళు. తనతో చిలకలు చుట్టించుకుని తింటూ మెల్లగా విషయం రాబట్టు. అర్థమైంది సార్. మంగా మేడం గారి దగ్గర నుంచి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే మీరు ఇలాగా చేసేవారు కదా. మరి ఆ విషయం తెలిసి కూడా నన్నెందుకయ్యా ఆడుతున్నావు? మీ బాస్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకోకుండా బ్రహ్మచారి అయిన నన్ను, భార్య విధేయుడు అయిన మా స్వామిని అడిగి టైం వేస్ట్ చేసావు నువ్వు. ఇప్పుడు మా సార్ ఐడియా ఇచ్చారు కదా సార్, రేపటికల్లా మీనాక్షి నుంచి విషయం రాబట్టేస్తాను. మీరు అలా చూస్తూ ఉండండి. చంద్రిక, పిల్లలు నోరు విప్పక ముందే వాళ్ళని త్వరగా ఇక్కడి నుంచి పంపించేయాలి. వాళ్ళు ఆల్రెడీ అంతా చెప్పేశారేమో పౌడరు. వాయము అలా టెన్షన్ పెట్టమాకవే. మన అమ్మాయి స్వప్న పెళ్లి చూడక ముందే పైకి పోతాను పరలోకానికి. అమ్మో. అభి, దివ్య వచ్చేసారా? ఏమన్నా చెప్పేశారా? ఇంకా ఏమీ చెప్పలేదు. అమ్మాయ బతికిచ్చారు. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. పదండి పదండి. లేదంటీ, ఆయనతో మా నాన్న గురించి చెప్పాలి. నాన్నతో నాన్న గురించి ఎవరైనా చెప్తారా? పౌడరు అమ్మో, కోస్త తగ్గు. ఏంటంకుల్ అన్నారు? ఏం లేదభి, ఇంటి దగ్గర మీ అమ్మ వెయిట్ చేస్తుంది, ఇంటికి వెళ్ళండి అంటున్నాం. ఆయనతో చెప్పే వెళ్తాం. త్వరగా చెప్పిరా దివ్య. ఆయన ఏదో ఆఫీస్ పనిలో ఉన్నారు కదన్నయ్య.
అందుకేనమ్మా తర్వాత వచ్చి చెప్పొచ్చు అంటున్నాం. మళ్ళీ మళ్ళీ ఇంటికి రావాలా? ఇప్పుడే చెప్పి వెళ్తాం. ఇప్పుడు చెప్తే ఇక్కడే ఉండిపోతారో. ఏంటి అంకుల్? పౌడ్రు నీ నోరు కంట్రోల్ చేసుకోరో. మంగ దగ్గరికి వెళ్తారనుకుంటే వీళ్ళెటో వెళ్ళొచ్చారు. ఇంకా మంగని దాస్తున్నారు. అంత త్వరగా బయటపడతారా బామ్మగారు? దాపరికంలో ఆరితేరిపోయారు. ఇల్లరికం ఇచ్చిన అలుసులే, వీళ్లతో ఆడుకోవాలి. అవును బామ్మగారు, ఇంకా టార్చర్ పెట్టాలి. పద. పదండి. అది కాదబ్బి, నువ్వు దివ్య వియ్యంకుడు వియ్యంపురాలు గారు ఎవరు? మీరేనర్రా. మీ పిల్ల ఇంటి కోడలైతే మీరు వియ్యంకులవుతారు కదా. ఇన్నాళ్ళకి నువ్వు గుర్తించావా అమ్మమ్మా? ఈ పని మేమెప్పుడో చేసి ఉండాల్సింది వదినా. ఆలస్యమైనా పర్వాలేదులేమ్మా, మేము అడ్జస్ట్ అవుతాం. కల్పన, వియ్యాల వారికి ఏ లోటు రాకుండా చూసుకో. భలేవారు బామ్మగారు, దొరక్క దొరికారు. మర్యాదలు తక్కువ చేస్తానా? అవును, మీరు వెళ్ళిన పని ఏమైంది? పిల్లలు మీరింక బయలుదేరండి. వెంటనే బయలుదేరండి పిల్లలు, మీ అమ్మ వెయిటింగ్. మేము మీకోసం వెయిటింగ్ అన్నయ్య గారు. కాఫీలు తాగుతారా? టిఫిన్లు చేస్తారా? ఇప్పుడు మాకు ఆ మర్యాదలు ఏం అవసరం లేదు. మర్యాద ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలే. ఇన్నాళ్ళు ఆ గౌరవం లేదనేగా బాధపడ్డారు. పోనీ పలహారం అయినా తీసుకోండి వదిన గారు. కాసేపు మీ మర్యాదలు పక్కన పెట్టండమ్మా. ఏమన్నయ్య గారు, కొత్త టెన్షన్ ఏమైనా వచ్చిందా? నువ్వేదో ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నావు వదినా. ఇకపై మా అటెన్షన్ అంతా మీపైనే. అమ్మో వాయో, బామ్మగారు మర్చిపోయిన ఇంగిలి పీస్ అంతా మాట్లాడేస్తున్నారు. ఒరే అవి నువ్వైనా దివ్యకు చెప్పరా? దివ్య, పైకి వెళ్ళి అతనితో చెప్పిరా. అయ్యో, మేము వెళ్ళమంటుంది పైకి కాదురా, బయటికి. బయటికి ఆయనతో చెప్పాకే వెళ్తాం. చెప్పొస్తానన్నయ్య. త్వరగా రా. దివ్య, రింగ్ అవుతోందా చారు? అవుతుందమ్మా. ఏందమ్మా, అసలు మేము టెన్షన్ లో ఉంటే కాల్ చేశావు? అంకుల్, నేను చారుకేసాను. మీ టెన్షన్ తగ్గించడానికే కాల్ చేశాను. అభిబాబు అమ్మాయి గారు పక్కనున్నారా? మేడం గారు మాట్లాడతారంట. ఓరి నా సారి కేసా, నీ నోట్లో తేజ పాలు పోయా. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఇదిగో అభి, మీ అమ్మ నీతో మాట్లాడుతుందట. దివ్య, మీ అమ్మ ఫోన్ చేసింది. రా. ఇదిగో మేడం గారికి ఫోన్ ఇస్తున్నాను. బావగారు లైన్ లో ఉన్నారు మేడం. హలో అభి. ఏంటమ్మా? జైసర్కి విషయం చెప్పారా? ఇంకా లేదమ్మా. ఈ రోజు చెప్పొద్దులే, ఇంకో రోజు చెప్దురు గాని. ఎందుకమ్మా? ఈ రోజు ముహూర్తం బాలేదంటారా? మీనాక్షి ఆంటీ చెప్పింది. దీనికి కూడా ముహూర్తం ఏంటమ్మా? కొన్ని ఉంటాయి అభి, పాటించాలి. ఫోన్ దివ్యకివ్వు. హలో అమ్మా. ఏంటమ్మా? దివ్య, అన్నయ్యతో కలిసి వెంటనే ఇంటికి వచ్చేసాయి. ఎందుకమ్మా? ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను, సరేనా? సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతాం. అమ్మయ్యా, ఉంటాను. బయలుదేరుతున్నారంట. సరే మేడం గారు, మేము ఇప్పుడే వస్తాం. మళ్ళీ మా నాన్నగారికి ఫోన్ చేసి వస్తాం. పదరా. పద.
ఇప్పుడు చెప్పమ్మా వియ్యపురాలు కాఫీ ఇస్తారా, టీ ఇస్తారా, టిఫినీలు పెడతారా? ఇందాక టెన్షన్ పడ్డారు, ఇప్పుడు హుషారుగా ఉన్నారేంట అన్నయ్య గారు. మీరిచ్చిన కౌంటర్ కి ఇది ఎన్కౌంటర్ వదినా. టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అవునే, ఇప్పుడు నీ టైం చాలా బాగుంది. ముందు ముందు ఇంకా బాగుంటుంది. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా బామ్మగారు, మా టైం వచ్చేసిందే. మీ టైం కోసమే మేము ఎదురు చూస్తున్నాం అన్నయ్య గారు. ఎవరి టైం మారినా మీ టైం మారదు వదినా. బయలుదేరదామా దివ్య? అందుకో ఆయన వస్తున్నారన్నయ్య, ఆయనకు చెప్పి వెళ్దాం. ఇప్పుడు అతనికి ఏం చెప్పొద్దని అమ్మ చెప్పింది. ఇంకోసారి వద్దాం. మేము వెళ్ళొస్తామండి. అదేంటి బంగారం, అప్పుడే వెళ్తారా? అమ్మ ఫోన్ చేసిందండి, రమ్మంటుంది. భోంచేసి వెళ్ళండి బంగారం. మేం వెంటనే వెళ్ళాలి. అమ్మ మా కోసం వెయిట్ చేస్తుంది.